పాపముల్లా తెలంగాణ రాష్ట్రంలో ఇరాం లేకుండా పడుతున్న వర్షానికి మహబూబాబాద్ జిల్లా వావిలాల గ్రామంలో చెరువు అలుగుబోసి నీళ్ళన్నీ ఊర్లకు వచ్చుడుతోనే ఇక జనాలందరూ డాబాల మీదకి పోయి తలకాయ దాసుకుంటున్నారట. మరిగా వావిలాల ముచ్చటేందో చూద్దామా. తెలంగాణ రాష్ట్రంలో 3-4 దినాల సంధి పడుతున్న భారీ వర్షాలకు పెద్ద పెద్ద వాగులు, చెరువులు, కుంటలు మొత్తం వలుగులు పడి వరద నీరు మొత్తం మనుషులు నివసించే ఊర్లకు వచ్చినాయి. మన మహబూబాబాద్ జిల్లా గురించి అయితే చెప్పుడు మస్తు కష్టం ఉన్నది. ఎందుకంటే మహబూబాబాద్ జిల్లాలో ఉన్న వావిలాల దగ్గర ఒక చెరువు మొత్తం గండివాడి ఆ వరద నీళ్ళు మొత్తం ఊళ్ళకి వచ్చుడుతోటే జనాలందరూ ఆ వరద నీళ్ళకు భయపడి దాబాల మీదకి ఎక్కి 3-4 దినాల సంధి అక్కడే ఉంటున్నారంట. గట్లని ఈ వాన ఉధృతకు కొంత పశు నష్టం కూడా జరిగిందని చెప్తున్నారు. వావిలాల ఊర్లో ఉన్న జనాలందరి పరిస్థితి అయితే మరీ దీనంగా ఉన్నదుల్లా. ఎందుకంటే తినేటివి గింజలు కూడా కొట్టుకుపోయేసరికి వాళ్ళకి తినేటందుకు తిండి కూడా లేదట. గట్లనే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నది కదా, రైల్వే స్టేషన్ పట్టాలు కూడా మొత్తం కొట్టుకుపోయినాయంట. ఈ వరద నీటికి అంటే చూడుర్రి వరద నీళ్ళు ఎంతగానో వచ్చినాయో. పాపం అక్కడ ఉన్న జనాలందరూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎట్లనైనా మా మహబూబాబాద్ జిల్లా వావిలాలను కాపాడాలని జనాలందరూ దీనంగా అడుగుతున్నారు అంటనుల్ల సర్కార్ను. నైట్ నుంచి నిద్ర లేదు, ఆకారం లేదు, ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఎత్తట్లేదు అధికారులు. మేము పిల్లలతోని స్లాబ్ మీద మొత్తం పరదా కప్పుకొని ఉంటున్నాం. మమ్మల్ని కొంచెం కాపాడండి మీ అధికారులందరూ. నుంచి 3 రోజుల నుంచి మహబూబాబాద్ జిల్లా రావిరాల గ్రామంలో బీభత్సమైన వర్షంతో ఇళ్ళకు మొత్తం నీళ్ళు వచ్చినాయి. చాలామంది పశువులు, గొర్రెలు కొట్టుకుపోయినాయి. ట్రాక్టర్ డబ్బాల కంచి కొట్టుకుపోయి నీళ్ళల్లో తేలుతున్నాయి. ఒక్కొక్కరికి కనీసం ఉండడానికి కూడా నీళ్ళకు పరిస్థితులు బాగాలేక మొత్తం నీళ్ళు వచ్చి వంట సామాను, బియ్యం, ఉప్పులు, పప్పులు అన్నీ కొట్టుకుపోయినాయి. అర్ధరాత్రి 1 గంటకు వచ్చిన వర్షానికి 3 కుటుంబాలు ఇప్పటి వరకు కూడా బిల్డింగ్ మీద ఉన్నాయి. మొత్తం వాళ్ళ స్లాపులు కూలిపోయి బిల్డింగ్ మీద 2 పిల్లలు తేలి కేవలం పరద కప్పుకొని ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఊరికి వచ్చారన్న సాయం చేద్దామన్నా కూడా చుట్టూ 3 రోకులు కూడా ఊరు బ్లాక్ అయిపోయింది. మహబూబాబాద్ హైవే నుంచి వచ్చేది అక్కడ బాగొచ్చి అక్కడ బ్లాక్ అయింది. మొత్తం బ్లాక్ అయిపోయినాయి. మొత్తం ఎటు పాలు పోలేని స్థితిలో ఉన్నాయి. ఒక్కొక్కరి ఇల్లు చూడండి మెట్ల దాకా వచ్చినాయి నీళ్ళు. ఇంకా నైట్ మొత్తం నీళ్ళే. పశువులు అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం అవో నైట్ నుంచి వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూడండి. కనీసం వాళ్ళకు ఉండడానికి కూడా ప్లేస్ లేకుండా అదే నీళ్ళల్లో నిల్చొని ఉంటున్నారు వాళ్ళు. రాత్రి నుంచి సామాన్లన్నీ పోయి రేకులు, ఇల్లు, గేదెలన్నీ కొట్టుకుపోయినాయి. గొర్రెలు పోయి అట్లా పట్టుకొని తిరుగుతారు. ఒకసారి చూడండి ఎక్కడెక్కడ దొరుకుతాయని పోతారు వాళ్ళు. మీద వేసుకున్నాం 30 ఏళ్ళు అవుతుంది. ఎన్నడూ వీళ్ళంత వచ్చాం అయితే నాకు 30 ఏళ్ళు అవుతుందా? 30 ఏళ్ళ నుంచి ఎప్పుడు రాలే. ఏడు దాకా వచ్చినాయి నీళ్ళు. ఇక్కడ దాకా అమ్మ.